ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. సహజ వనరుల వినియోగంపై ఏపీ ప్రభుత్వం స్పెషల్ గా ఫోకస్ పెడుతోంది. పైప్డ్ న్యాచురల్ గ్యాస్ విస్తరణ, సోలార్ వాడకంపై సీరియస్ యాక్షన్ తీసుకుంటోంది. ఎల్పీజీ ఇబ్బందులను అధిగమించేందుకు పీఎన్జీని ప్రోత్సహించడంతో పాటు పీఎం సూర్యఘర్ స్కీమ్ అమలుని కూడా స్పీడప్ చేస్తోంది. ఈ రెండింటికి సంబంధించి మంత్రులు, అధికారులకి సీఎం చంద్రబాబు టార్గెట్స్ కూడా ఫిక్స్ చేయడం ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇందుకే పైప్డ్ గ్యాస్ విస్తరణ, సోలార్ వాడకం విషయంలో ఏపీ ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ ఏంటి? ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం ప్రపంచ దేశాలకు తెచ్చిన ఇబ్బందులు అన్ని ఇన్ని కావు. ఒక్క వారితో పలు దేశాలకు ఇబ్బందులు వచ్చి పడ్డాయి. అందులో మన దేశము ఒకటి. ప్రత్యేకించి చమురు విషయంలో ముప్పు తిప్పలు పడాల్సి వచ్చింది, ఇంకా పడాల్సి వస్తూనే ఉంది. పెట్రోల్, డీజిల్ తో పాటు గ్యాస్ కు కూడా నానా కష్టాలు ఎదురవుతున్నాయి. అయితే ఇలాంటి పరిస్థితులకు చెక్ పెట్టే దిశగా ఏపీ ప్రభుత్వం సరికొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ప్రధానంగా ఎల్పీజీ గ్యాస్ కొరత ఇబ్బందులకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు సిద్ధమైంది. ఇందుకోసం ఎల్పీజీ స్థానంలో పైప్డ్ న్యాచురల్ గ్యాస్ ను తీసుకొచ్చేందుకు వేగంగా అడుగులు వేస్తుంది. దీనిలో భాగంగానే పీఎన్జీతో పాటు సోలార్ వినియోగంపై మంత్రులు, అధికారులకు సీఎం చంద్రబాబు టార్గెట్లు నిర్దేశించారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అలర్ట్ అయ్యారు. పీఎన్జీని ప్రోత్సహించడమే లక్ష్యంగా ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఏపీలోనే పెట్రో స్టాక్ పొజిషన్, సరఫరాపై సమీక్షించారు. ఈ సందర్భంగా పైపుడు న్యాచురల్ గ్యాస్ విస్తరణపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక విషయాలు వెల్లడించారు. 10 లక్షల మందిని పీఎన్జీ వైపు మళ్లించడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం పనిచేస్తున్నట్లు వెల్లడించారు. రాబోయే 3 నెలల్లో 1,00,000 మంది వినియోగదారులను ఈ పైపుడు గ్యాస్ కు మారేలా చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించారు. ప్రత్యేకించి దీపం పథకం కింద లబ్ధిదారులకు అవగాహన కల్పించి పీఎన్జీ వైపు కన్వర్ట్ అయ్యేలా చూస్తామన్నారు మంత్రి నాదెండ్ల. పైప్ న్యాచురల్ గ్యాస్ ఫెసిలిటీ ఉన్న చోట ఎల్పిజి సిలిండర్లు వాడే వినియోగదారులందరినీ కూడా డొమెస్టిక్ వాళ్ళని ప్రత్యేకంగా కన్వర్ట్ అవ్వమని కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. దీపం పథకం కింద వచ్చిన సబ్సిడీ అంటే సుమారు 2,800 రూపాయలు సంవత్సరానికి ఇమీడియట్గా మేము అది ట్రాన్స్ఫర్ చేస్తాం. ఎవరైతే ఎల్పిజి గ్యాస్ సిలిండర్స్ నుంచి పైప్ న్యాచురల్ గ్యాస్కి వినియోగదారులుగా వాళ్ళు కన్వర్ట్ అయితే మేము ఎంకరేజ్ చేయాలని ఒక ప్రయత్నం చేస్తున్నాం. పైపుడు గ్యాస్ తో పాటు మరో ప్రకృతి వనరు వినియోగం పైన ప్రత్యేకంగా దృష్టి సారించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సబ్సిడీలతో సోలార్ ను ప్రోత్సహించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. దీనిలో భాగంగానే ఏపీసీ పీడీసీఎల్ నెడిక్యాప్ తో మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమీక్ష నిర్వహించారు. ఎస్సీ ఎస్టీలకు ఉచితంగా పీఎం సూర్యఘర్ అమలుకు ఆదేశాలు ఇచ్చారు. కేంద్రం నుంచి ఏపీకి మంజూరైన 6 లక్షల కనెక్షన్లు త్వరగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ప్రజల్లో మరింత అవగాహన తీసుకొచ్చేలా ప్రతి నియోజకవర్గంలో మోడల్ సోలార్ విలేజ్ ఏర్పాటు చేయాలన్నారు మంత్రి గొట్టిపాటి రవికుమార్. మొత్తంగా ప్రజలకు విద్యుత్ ఖర్చులు తగ్గించడం, పర్యావరణానికి మేలు చేయడం, సౌకర్యవంతమైన సేవలు అందించడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం నేర్పిన పాఠాలతో ఎల్పీజీకి స్వస్తి చెప్పి పైపుడు న్యాచురల్ గ్యాస్ ను విస్తరించడం, అటు సోలార్ వినియోగంతో ఎనర్జీ రంగంలో మార్పులకు శ్రీకారం చుట్టింది.